జమిలి ఎన్నికల నిర్వహణ మన దేశంలో సాధ్యమేనా? సాధారణ మెజార్టీ మాత్రమే ఉన్న ఎన్డీఏ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఆమోదింపజేయగలదా? అసలు ఎందుకు మోదీ ప్రభుత్వం ఈ సాహసం చేస్తోంది? ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దేశమంతా 5 ఏళ్లకొకసారి లోక్సభకు అన్ని అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. 3 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తవ్వాలి. వచ్చే 5 ఏళ్లు ప్రభుత్వాలు అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలి. ఇది ప్రధాని నరేంద్ర మోదీ కల. एकता के हमारे इन प्रयासों के तहत ही अब हम वन नेशन वन इलेक्शन पर काम कर रहे हैं, जो भारत के लोकतंत्र को मजबूती देगा, जो भारत के संसाधनों का ऑप्टिमम आउटकम देगा और देश विकसित भारत के सपने को पार करने में और नई गति प्राप्त करेगा, समृद्धि प्राप्त करेगा. भारत आज वन नेशन. జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. కేబినెట్ ఆమోదించిన 2 బిల్లులు సోమ లేదా మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2 బిల్లుల్లో మొదటిది లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, రెండవది శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్లకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన సాధారణ బిల్లు. పార్లమెంటు ఉభయ సభల్లో కేవలం సాధారణ మెజారిటీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును నెగ్గించుకోవాలంటే తప్పనిసరిగా విపక్షాల సహకారాన్ని తీసుకోవాలి. కేవలం ఉభయ సభల్లో బిల్లులను ప్రవేశపెట్టి వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతారని సమాచారం. జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపైన స్పష్టతనివ్వలేదు. తదుపరి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా జమిలి ఎన్నికల రూపంలోనే జరుగుతాయని బీజేపీ అంటోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల విషయంలో కేంద్ర కేబినెట్ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. జమిలి కోసం మొత్తం 6 బిల్లులు పెట్టాల్సి ఉండగా ప్రస్తుతం 2ంటికే పరిమితమవుతోంది ప్రభుత్వం. తొలి బిల్లులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 పార్లమెంట్ కాల పరిమితి, ఆర్టికల్ 172 అసెంబ్లీ కాల పరిమితులను సవరిస్తారు. ఇందుకు ఉభయ సభల్లో హాజరైన సభ్యుల్లో 3/2 మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్సభలో 3/2 అంటే 361 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏ కూటమి బలం 293 మాత్రమే. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే మద్దతిచ్చినా 3/2 బలం చేరుకోవడం అసాధ్యం. రాజ్యసభలోనూ 154 మంది ఎంపీల మద్దతు కావాలి. ఎన్డీఏ బలం నామినేటెడ్ సభ్యులు కలుపుకొని 119 మాత్రమే. అంటే ఉభయ సభల్లో బిల్లు నెగ్గడం అసాధ్యం. ये एक देश के लिए जो वन नेशन वन इलेक्शन एक उत्साह की एक लहर लेके आया है. सबसे बड़ा चैलेंज एक तो इतना खर्चा होता है, 3-4 महीने में सारे अधिकारी जो है वो ड्यूटीज पे लग जाते हैं, सारे संस्थान रुक जाते हैं. और सबसे बड़ी बात जो है हमारे देशवासियों के लिए उनको बार बार जो है वो प्रमोट करना, बार बार उनको भेजना वोट देने के लिए. हर साल जो है वोट देने वालों की जो है परसेंटेज कभी कभी किसी राज्य में आपने देखा कितना डिप कर रही है. तो ये एक दिस इज द नीड ऑफ द आवर. और आई थिंक सारे ही इसके पक्ष में है, पक्ष विपक्ष सब ये चाहते हैं कि वन नेशन वन इलेक्शन होना चाहिए. लेकिन ये बहुत पहले होना चाहिए था. लेकिन ये सारे जो काम है वो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के ही कार्यकाल में हो रहे हैं. లోక్సభ, అసెంబ్లీలకు మాత్రమే జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాల్సిన అవసరం ఉండదని కేంద్రం భావిస్తోంది. స్థానిక ఎన్నికలను వాటితో పాటు కలిపితే కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలోనైనా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇండీ కూటమి మద్దతు లేకుండా రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందే ఛాన్స్ లేదు. ఓటింగ్ కు పెడితే లోక్సభలోనే బిల్లు తిరస్కరణకు గురవుతుంది. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనే ఆచరణ యోగ్యం కాదంటోంది ఇండీ కూటమి. జమిలిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది డీఎంకే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. DMK has got its own reservations. We have got too many number of questions, as I told now. Supposing if Lok Sabha is dissolved before its tenure, will they dissolve all the other assemblies across the country and hold simultaneous elections? If they say one nation, one election, it should be uniform. Anything may happen. There may be a government which may be formed with minorities like this government. If the other two pull out, this government will fall short of numbers. So in that case, what will happen? So will they hold all the dissolve all the assemblies and conduct an election? No. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం జమిలి రాజ్యాంగ ఉల్లంఘన, సమాఖ్య వ్యతిరేకమన్నారు. జమిలి ఎన్నికలపై తమకు అనేక సందేహాలున్నాయని, బిల్లులు సభలోకి వచ్చాక స్పందిస్తామని తేల్చి చెప్పింది కాంగ్రెస్. జమిలికి జేడీయూ, లోక్ జన్ శక్తి పార్టీ, అన్నాడీఎంకే,
అసోం గణ పరిషత్, బిజు జనతాదళ్, మిజో నేషనల్ ఫ్రంట్, శివసేన, జనతాదళ్, శిరోమణి అకాలీదళ్లు మద్దతిస్తున్నాయి. బిల్లు వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ చెబుతోంది. వైసీపీ, టీడీపీ స్టాండ్ పై ఇంకా క్లారిటీ లేదు. ఏఐయూడీఎఫ్, తృణమూల్, ఎంఐఎం, సమాజ్వాదీ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, జేడీఎస్, జేఎంఎం, కేరళ కాంగ్రెస్ కూడా ఏమీ చెప్పడం లేదు. దక్షిణాఫ్రికా, జర్మనీ, స్వీడన్, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బెల్జియంలో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో లోక్సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి 5 ఏళ్లకోసారి జరుగుతాయి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అవిశ్వాస తీర్మానాన్ని జర్మనీ తరహాలో చేయాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక అవిశ్వాసం పద్ధతిలో ప్రస్తుత ప్రధానిని తొలగించేందుకు పెట్టే తీర్మానంలోనే మరో ప్రధానిని సాధారణ మెజారిటీతో ఎన్నుకోవాలి. సభ రద్దయితే మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలి. లోక్సభ కాల పరిమితితో శాసనసభల కాల పరిమితి ముగిసిపోవాలి. అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఒకరిని పిలవడం కాకుండా పార్లమెంటే సభా నాయకుడిని ఎన్నుకోవాలని, అతన్నే రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాల్సి ఉంటుంది. 20 కోట్ల మంది ఇండోనేషియన్ పౌరులు ఒకే రోజు ఓట్లు వేస్తారు. వీటన్నింటినీ స్టడీ చేసి కోవిన్ కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై రిపోర్ట్ ఇచ్చింది.